గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో సిటిజన్ చార్ట్లను వెంటనే ఏర్పాటు చేసి అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు డిమాండ్ చేశారు. పౌతి, సక్సెషన్, పహాణి వంటి రెవెన్యూ సేవలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కోరారు. వినతిపై ఆర్టీఓ సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని తెలిపారు. బోర్డు పెట్టి ఇంప్లిమెంటేషన్ చేయాలని లెక్కిస్తారు. ఆ పార్టీ ఇంకోటి దాన్ని అమలు చేస్తారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాని మీద పోరాటం చేయాలని చెప్పేసి నాయకులకు, కార్యకర్తలకు నిర్దేశించడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముందుండి పోరాడుతున్న విషయం ఇట్లా గమనించాలి. ఆ క్రమంలో ఈరోజు మనందరి తెలిసిన ఒక చిన్న విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఓ చిరు ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మరి ప్రతి తహసీల్దార్ ఆఫీసులో పోగానే మనకు ఒక నల్ల బోర్డు మీద తెల్లటి అక్షరాలతోని సిటిజన్ చార్ట్ అనే ఒక చార్ట్ కనబడుతుంది. దాంట్లో ఒక సామాన్య మానవునికి, ఒక పౌరునికి అతని హక్కులు తెలియజేసే చార్ట్ ఒకటి కనబడుతుంది. ఆ హక్కుల ప్రకారం ఏవి ఎప్పుడు ఎన్ని రోజులలో కంప్లీట్ చేయాలి అనేది క్లియర్ గా ఆ సిటిజన్ చార్టు రూపొందించబడుతుంది. కానీ ఈ రోజులలో చూస్తే ఎక్కడ తహసీల్దార్ ఆఫీసులలో చూసినా గానీ సిటిజన్ చార్టు మాయమైపోయింది, కనబడతలేదు. కనబడే దగ్గర దాని ఇంప్లిమెంటేషన్ లేదు. ఆ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఒక పౌతి ఎన్ని రోజులు చేయాలి, ఒక సక్సెషన్ ఎన్ని రోజులలో చేయాలి, ఒక పహని ఎన్ని రోజులలో ఇవ్వాలి అనేది ఆ సిటిజన్ చార్ట్ లో రూపొందించబడుతుంది. అట్లా చూసినట్టయితే పౌరునికి వారికి వాళ్ళ హక్కులు తెలుస్తాయి, క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. మరి ఈ రోజు నేను పౌతి అప్లై చేసినా ఇది 15 రోజులు రావాలనేమో, మరి రావాలే కదా అని అడిగే హక్కు ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా, సిటిజన్ చార్టు కనబడకుండా, సిటిజన్ చార్టు ఇంప్లిమెంటేషన్ లేకుండా మరి జరుగుతుంది. కాబట్టి అది ఈ రోజు గవర్నమెంట్ దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో గౌరవ ఆర్టీఓ గారికి ఈ రోజు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దానికి వారు సానుకూలంగా స్పందించారు. మరి ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో, తహసీల్దార్ ఆఫీసులో ఇట్లా సిటిజన్ చార్టు రూపొందించి అమలు పరిచేట్టుగా చర్యలు తీసుకుంటామని ఇట్లా చెప్పడం జరిగింది. మరి ఇట్లానే ప్రతి దగ్గర ప్రతి సమస్య మీద పోరాడతాం. మరీ ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవితక్క గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి పార్టీ మీకు అండదండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ముఖ్యంగా ఎలాంటి సమస్య వచ్చినా భూ సమస్యలు కానీ రెవెన్యూ సమస్యలు ఎక్కడొచ్చినా నిజంగా మా టీఆర్ఎస్ నాయకులను సంప్రదించినట్టయితే ఉచితంగా సలహాలు, సూచనలు కాకుండా మీ తరపున మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా